సంకీర్తన భక్తుడైన దావీదు రచించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. భక్తుడైన దావీదు ఈ సంకీర్తన రచిస్తూ ఈ మొట్టమొదటి చరణంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటిని పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోకదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెడుచున్నవి. వాటిలో ఆయనకు సూర్యునికి గుడారము వేసెను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 19వ సంకీర్తన మరి చూసినట్లయితే దేవుని మరి శక్తి, దేవుడు ఏదైతే మొట్టమొదటిగా మరి దేవుని సృష్టి ఏ విధంగా ఆయన తయారు చేశాడో, దేవుని సృష్టిలో ఆయన నోటి మాట ద్వారా ఏదైతే కలుగు చేశాడో దావీదు భక్తుడు మరొకసారి అది ఉదహరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు శక్తివంతుడు, దేవుడు ఎంతో శక్తి గలవాడు అని ఆయన మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. ఆయన మహిమను, దేవుని మహిమను ఆకాశం వివరిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆది కాండం 1వ అధ్యాయంలో మనం కానీ చూసినట్లయితే ఆకాశంలోని ప్రతి ఒక్క నక్షత్రాలు కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, ఏదైనా సరే ఆ 14వ వచనంలో మనం కానీ 1:14లో మనం చూస్తే దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగా కానీ సూచనలతో కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఎండుగా కనియు భూమి మీద వెలుగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఎండుగా కనియు పలికెను. ఆ ప్రకారం ఆయనను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసిన. భూమి మీద వెలిగించుటకు పగటిని, రాత్రిని ఏలుటకు వెలుగును, చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశమును వాటిని ఉంచెను. అది మంచిదైనట్లు దేవుడు చూచెను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సృష్టి ఆరంభంలో ఈ 4వ దినాన దేవుని సృష్టినంతా కూడా ఆయన చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సృష్టి ఏ విధంగా ఉందంటే మరి అవి మాట్లాడవు, అవి పలకవు, ఒకరి చేత చెప్పించుకునే స్థితిలో లేవు. అందుకని దావీదు భక్తుడు అంటున్నాడు, చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. లోకమందంతయు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. వాటికి భాష లేదు, మాట లేదు, వాటి స్వరము వినబడదు. దేవుడు మొట్టమొదటిగా ఈ 4వ దినాన ఏదైతే చెప్పాడో, 4వ దినాన ఏదైతే సృష్టి ఆరంభంలో మరి కలుగును గాక అని నోటితో చెప్పినప్పుడు వాటిని అప్పుడే నిర్దేశించాడు. భూమిని ఏమని చెప్పాడంటే, నువ్వు మరి ఆ మనుషులందరి కొరకు, జంతువులు పక్షులందరి కొరకు నువ్వు ఫలించాలి అని చెప్పాడు. అప్పటి నుండి కూడా భూమి ఫలిస్తూ ఉన్నది. సూర్యుడిని పిలిచి సూర్యుడికి ఏం చెప్పాడు, నువ్వు వెలుగునివ్వాలి అని చెప్పాడు. ప్రేమైనటువంటిది. అలాగే చంద్రుడిని పిలిచి నువ్వు రాత్రి మరి ఆ చీకటిని వేరుపరచాలి అని అన్నిటికీ ఒక్కొక్కసారి చెప్పినప్పుడు అవి ఇప్పటికీ కూడా ఆయన మాట మరి వింటూనే ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాట లోబడి సృష్టి అంతా కూడా దేవునికి లోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. దేవుని మాట వింటే ఇప్పటి వరకు కూడా దేవుని మాట విని దేవుని మాట చొప్పున అవి నడుస్తూ ఉన్నాయి కనుక ఎవ్వరు ఏమి కూడా దాన్ని కదిలించలేకపోయారు. ప్రియమైనటువంటి దేవుని
ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఎంతో మంది మరి రాకెట్స్ వేసుకొని చంద్రమండలం మీదకి వెళ్ళి అనేక ప్రయోగాలు చేస్తూ ఉన్నారు, కానీ ఇంకా కూడా ఎవరికి అంతుపట్టలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఖగోళము పుట్టి, ఈ భూమి పుట్టి ఎన్ని కోట్ల సంవత్సరాలైనా కూడా ఇంతవరకు ఎవరికి అర్థం కాని సమస్య అలాగే ఉండిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానము అలాంటిది, దేవుని సృష్టి అలాంటిది. దేవుడు తన నోటితో ఏదైతే కలుగును గాక, ఏదైతే నువ్వు చెయ్యి అని చెప్పినప్పుడు అది అప్పటి నుండి కూడా దేవుని మాట చొప్పున నడుస్తూ ఉన్నది కనుక అది ఆశీర్వదించబడుతూనే ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా అంతే. మన జీవితాల్లో దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో, దేవుని మాటకు ఎప్పుడైతే లోబడతామో, దేవుని మాటలు చొప్పున మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, దేవుడు మనల్ని కూడా కదిలించబడ్డని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాట చొప్పున మనం బ్రతికినట్లయితే ఎన్నడూ కూడా మనము కదిలించబడమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే 5వ వచనం మనం చూస్తే, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త నొలసించున్నట్లు తన పదమునందు పరిగెత్త నొలసించుచున్నాడు. అతడు ఆకాశము ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేటికి మరుగైనది ఏది కూడా లేదు అని దావీదు భక్తుడు ఆయన శక్తిని గురించి కొనియాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పరిస్థితులను చూసినట్టు ఆయన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుడు వలె ఉన్నాడు. ఎలా ఉండాలి? తండ్రి కుమారుడు ఏ విధంగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయనకు ఉన్నత స్థలములో, ఆ పరలోక రాజ్యములో, ఆ మంచి దేశంలో, ఒక ఉన్నతమైన ప్రదేశంలో ఉండవలసిన ఆ గొప్ప దేవుడు మరి ఏ విధంగా మనందరి కొరకు భూలోకానికి వచ్చి ఈ లోకంలో మనందరి పాపాల కొరకు, మనందరి శాపాల కొరకు, మనం చేసిన తప్పుల కొరకు, మనం చేసిన అననుకూల పరిస్థితుల కొరకు ఆయన ఏ విధంగా మరి మరణించాడో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే చూసినట్లయితే ఆయన తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుడు వలె ఉన్నాడు. పెండ్లి కుమారుడు వలె ఉండవలసిన యేసు ప్రభు, పెండ్లి కుమారుడు వలె ఉండవలసిన దేవుడు, పెండ్లి కుమారుడు వలె ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో ఉండాల్సిన దేవుడు ఏ విధంగా భూమి మీదకి వచ్చి మనందరి కొరకు ఆయన శ్రమ పడ్డాడు. మనంగా చూసినట్లయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎబ్రీ పత్రిక మనంగా చూసినట్లయితే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం మనంగా చూసినట్లయితే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై అగ్ని వెలుపల శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపల ఆయన యొద్దకు వెళ్ళడము నిర్మలమైన పట్టణము మనకు లేదు గాని ఉండబోచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలములను అర్పించదము. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఒక పెళ్లి కుమారునిగా ఉండవలసిన దేవుడు, ఒక గొప్ప అంతఃపురములో ఉండవలసిన దేవుడు, దేవుని మరి తండ్రి దగ్గర ఒక ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన దేవుడు మనందరి కొరకు మనం చేసిన పాపాలు, మనం చేసిన అది అననుకూల పరిస్థితులు, మనం చేసిన తప్పులు, మనం చేసిన పరిస్థితులు అన్నిటినీ గురించి ఆయన తన స్వరక్తమిచ్చి ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. మనందరి కొరకు ఆయన శ్రమ పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము మనందరి కొరకు ఆయన శ్రమ పొందితే, మనందరి కొరకు ఆయన వీధులలో తిరిగితే, మనందరి కొరకు ఆయన శిలువ మానుపై ఆయన 3 మేకలు కొట్టించుకొని ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన అంతఃపురములో ఉండవలసిన దేవుడు
మనందరి కొరకు ఆయన శ్రమపడి మరణిస్తే ఆయన మరణాన్ని మనము ప్రచురము చేసే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డగా మనమైతే ఆయన మరణాన్ని ప్రచురము చేసే వారిలాగా ఉన్నామా లేదా అని ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ప్రేమినటువంటి దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపల ఆయన యొద్దకు వెళ్ళదము. నిలుపురమైన పట్టణము మనకి ఇక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జిహ్వ ఫలములు అర్పించడము. దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవించే వ్యక్తిగా, దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతికే వ్యక్తిగా, దేవుని సన్నిధిలో దేవుని కొరకు మరి ముందుకు సాగే వ్యక్తిగా ఉన్నట్టుగైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఎందుకంటే ఆయన ఒక ఉన్నతమైన స్థలములో ఉండవలసిన వ్యక్తి, ఆయన ఒక ఉన్నతమైన స్థలములో బ్రతకాల్సిన దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చి గౌని వెలుపల శ్రమ పొందినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఆయన కొరకు మనం ఏమి చేస్తూ ఉన్నాం, ఆయన కొరకు మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, ఆయన కొరకు ఏ విధంగా మనం బ్రతుకుతూ ఉన్నాము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే దేవుని కొరకు మనం ఎంత కష్టపడుతున్నాము, దేవుని కొరకు మనం ఎంత శ్రమ పడుతున్నాము, దేవుని కొరకు మనం ఏమైనా చేయగలుగుతున్నామా అనే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడు మరి ఒక్కసారి నీ పరిస్థితులను మార్చగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఎప్పుడంటే దేవుని సన్నిధిలో మరి నువ్వు కానీ దేవుని కొరకు జీవించగలిగితే, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతకగలిగితే, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని కొరకు నువ్వు జీవించగలిగితే, నువ్వు దేవుని సన్నిధిలో ఆయన రక్తాన్ని గురించి, ఆయన అపరాధాన్ని గురించి, ఆయన శ్రమల గురించి, ఆయన పడిన వేదన గురించి, ఆయన పడిన కష్టాల గురించి, ఆయన పడిన శిలువ యాగాన్ని గురించి అనేక మంది మధ్యలో ప్రకటించే తల్లిగా తండ్రిగా ఉన్నట్టుగైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆ పనిలో పట్టడానికి నిన్ను వారసులుగా చేస్తానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత వచనంలో మనం చూసినట్టుగైతే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనములు నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరిల్ల చేయును. ఏ స్థితిలో ఉన్నా సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తా ఉన్నా సరే, నువ్వు ఎలాంటి స్థితులలో ఉన్నా సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేసే శక్తివంతమైన మరి వాక్యం అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ చూసినట్లయితే యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. జ్ఞానం పుట్టించే వాక్యం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, సొలొమోను జీవితంలో మనం చూసినట్లయితే ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఈ దేశాన్ని పరిపాలించాలంటే నేను చిన్న వయసులో ఉన్నాను ప్రభువా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోను అని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన జ్ఞానంతో పాటు దాని ఘనతను ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అక్కడ కూడా మరి 10వ అధ్యాయం 1వ రాజులు 6వ వచనంలో మనం చూసినట్టుగైతే మరి షాబా దేశపు రాణి మరి దావీదును గురించి విన్నది. దావీదును గురించి విని ఎక్కడి నుంచి ఆ దేశము నుండి మరి దావీదును హీనపరచాలని,
ఎందుకంటే ఆయన ఒక గొప్పవాడు, ఆయన గొప్ప రాజు అని విన్నది ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా. విని ఆయన్ని ధ్యానం చేయాలని అక్కడి నుండి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా. అదే 10వ అధ్యాయము 6వ వచనంలో మనం కానీ చూస్తే, నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను విన్న మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులారా చూడకమునుపు ఆ మాటలు నమ్మకం ఉంటుంది, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదు. ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను, నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దాని బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు విడుచుడు నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పరిస్థితులను బట్టి, మన ఆలోచనను బట్టి, మనం చేసే క్రియను బట్టి, మనం చేసే ప్రతి యాక్టివిటీస్ ను బట్టి దేవుడు మహిమ పొందాల. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, శాపదేశపు రాణి దావీదుల గురించి విన్నది ఆ దేశంలో విని ఎంత జ్ఞానం ఉంటుందిలే ఆయనకు అనుకొని ఆ శాపదేశపు రాణి మరి దావీదు దగ్గరకు వచ్చింది. దావీదు దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి చక్కగా మరి ఆ సొలొమోను గురించి మరి మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి చక్కగా ఆయన మాట్లాడే మాటలు, ఆయన జ్ఞానమైన మాటలు, ఆయన ఆలోచనలు, ఆయన పరిస్థితులు, దేవుడిచ్చిన జ్ఞానము అవన్నీ చూసి ఆమె ఆశ్చర్యపడింది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అప్పుడు అంటా ఉంది, నీ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత జ్ఞానం నీకు ఇచ్చాడు, ఎంత నీకు సంపాదించాడు, నీ జనులు ఎంత భాగ్యవంతులు, నీ దేవుడికి స్తోత్రం కలుగును గాక అని దేవుని స్తుతిస్తూ ఉన్నది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆయన మరి ఆ సొలొమోను రాజు చిన్న వయసులో ఉన్నప్పుడే ఆ దేవునికి మరి ప్రార్థన చేశాడు, అయ్యా నాకు జ్ఞానం చాలదు ప్రభువా, అయ్యా నాకు జ్ఞానం కావాలి ప్రభువా, అయ్యా నీ సన్నిధిలో నేను బ్రతకాలంటే, ఈ దేశాన్ని పరిపాలించాలి అంటే, అయ్యా నేను చక్కగా ఉండాలి అంటే ప్రభువా నాకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేశాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అది ఎవరిచ్చిన జ్ఞానం? అది దేవుడిచ్చిన జ్ఞానం. అది దేవుడిచ్చిన జ్ఞానాన్ని తృణీకరించాలని, దేవుడిచ్చిన మరి ఆ ఆశీర్వాదాన్ని మరి ఆ తృణీకరించాలని ఒక శాపదేశం నుండి వచ్చిన రాణి మరి కంకణం కట్టుకున్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుని జ్ఞానం ముందు, దేవుని ఆలోచన ముందు, దేవుడు చెప్పిన ప్రణాళిక ముందు ఆమె తలపంచుకునే స్థితిలో ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటూ ఉన్నది, అయ్యా నీ జనులు ఎంత భాగ్యవంతులు, ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు, ఎంత గొప్ప దేవుడు అంటే నీకు ఇచ్చిన జ్ఞానం ఎవరికి లేదు. ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిని స్తుతిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకని మనం కూడా మన జీవితంలో అదే దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా శాసనములు నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. శాపదేశపురానికి కరుణింపు కలిగింది. దేవుని జ్ఞానం ముందు మేము నిలవలేము, దేవుని ఆలోచన ముందు మేము నిలవలేము. ఇది దేవుడు ఇచ్చిన జ్ఞానం అని ఆమె కలువింపు కలిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని అడగాలి మనం, అయ్యా నాకు మంచి ఆరోగ్యం ఈ ప్రభువా, అయ్యా మంచి శక్తిని దయచే ప్రభువా, అయ్యా మంచి తెలివిని ప్రభువా, అయ్యా నాకు మంచి ఆరోగ్యమే ప్రభువా, అయ్యా నాకు మంచి అనుకూల పరిస్థితులను దయచే ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు చక్కగా దేవుడు నిన్ను మరి ఇచ్చేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కసారి నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు ఒక్కసారి నీకు మరి ఆశీర్వాదంతో నింపితే ఎవరు కూడా దానిని తీసివేయలేరు.
అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు అట్టి ఆశీర్వాదంతో దేవుని కొరకు నువ్వు కానీ జీవిస్తే, దేవుని గాను మహిమపరిస్తే అనేక మంది అన్నిటిలో వచ్చి దేవుణ్ణి మహిమపరుస్తారని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. శాపాదేశ్వరుడు అంటుంది, నీ దేవుడు ఎంత గొప్పవాడు అయ్యా, నీకు ఇచ్చిన జ్ఞానము మామూలు జ్ఞానం కానిది, నీ దేవుడే గొప్పవాడు, ఆ దేవుడికి స్తోత్రం కలుగును కానీ దేవుడిని స్తుతిస్తూ ఉన్నది. అలాగా మనల గురించి కూడా మన తండ్రి అయిన దేవుడిని స్తుతించే వారిగా అనేక మంది ప్రజలు, ఇది దేవుని బిడ్డలు, వీరు దేవుణ్ణి మరి స్తుతిస్తూ ఉంటారు, వీరు దేవుని మందిరానికి వెళ్తారు, వీరు దేవుణ్ణి ప్రేమిస్తారు, యేసు ప్రభువును నమ్ముకుంటారు. వీళ్ళు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంటారు, ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంది, ఎంత గొప్పవాడు దేవుడు అని. కానీ దేవుడిని స్తుతించగలిగితే మన ప్రవర్తన మీద ఆధారపడి ఉండదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా మనం కానీ కరెక్ట్గా సరిగా మనం కానీ జీవించగలిగితే మన దేవుడు స్తుతికి తగిన మరి పరిస్థితుల్లో మనం కానీ సృష్టించగలిగితే మన దేవుడు మనల గురించి ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడిని హెచ్చిస్తారని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, తర్వాత వచ్చిన మనం కానీ చూస్తే యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైనను భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అది కేవలము న్యాయమైనవి. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్నకాల సమయంలో. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న నీవు, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న నేను, మనమందరం కూడా దేవుని సన్నిధిలో బ్రతకగలిగితే, దేవుని సన్నిధిలో నడవగలిగితే, యథార్థంగా జీవించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు యొక్క ఉన్నతమైన స్థలంలో దేవుడు నిన్ను ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 11వ వచనం మనం చూస్తే, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొన వాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో బ్రతకలాడుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఆయన అడుగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయ్యా నేను చేసిన పొరపాట్లు ఏమన్నా ఉంటే, నేను చేసిన రహస్యమైన తప్పులు ఏదైనా ఉంటే ప్రభువా అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని ఆయన దేవుని అడుగుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న దావీదు చక్కగా దేవుని అడుగుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 8వ అధ్యాయంలో మనం కానీ చూసినట్టుగైతే 8వ అధ్యాయం 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో మనం కానీ చూసినట్టుగైతే 28వ వాక్యం మనం కానీ చూస్తే, అయినను యెహోవా నా దేవ, నీ దాసుడైన నా ప్రార్థన విన్నపం అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థన పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చుటో ఆ స్థలమైన ఈ మందిరము చుట్టూ నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి యుడ్డునుగాక. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దావీదు తన జీవితంలో ఎక్కడైనా సరే ఆయన దేవుని మందిరంలోనే ప్రార్థన చేసేవాడు, దేవుని మందిరంలోనే దేవుని అడుగుతూ ఉండేవాడు, దేవుని మందిరంలోనే దేవుని సన్నిధిలో బ్రతములతో ఉండేవాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ అంటా ఉన్నాడు, అయ్యా నీ దాసుడనైన నా ప్రార్థన విన్నపములు అంగీకరించి ఈ దినము నీ దాసుడునైన నేను చేయు ప్రార్థన పెట్టు మొరను ఆలకించు ప్రభువా. ఎక్కడంటే నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండునుగాక, మరియు నీ దాసుడైన నేను నీ జనులైన ఇశ్రాయేలు ఈ స్థలము చుట్టూ చేయి ప్రార్థన చేయనప్పుడల్లా
నీ నివాస స్థలమైన ఆకాశమందు విని విన్నపం అంగీకరించుము. విన్నప్పుడెల్లా మమ్మలను క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రార్థన మన జీవితంలో కూడా చేసినట్టుగైతే, ఇలాంటి ప్రార్థన మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో అడిగినట్టుగైతే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా నీ పాపాలు క్షమిస్తాడు. దేవుడు తప్పకుండా నీ పాపాలన్నింటినీ క్షమించడమే కాదు, ఒక నిన్ను నిర్దోషిగా దేవుడు నిన్ను తీర్చగలడని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అందుకని అంటున్నాడు, తన పొరపాటులు కనుగొను వాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని అడగాలి. మనం అడిగితే అయినా క్షమిస్తాడు, కానీ అడగకుండా మనము కప్పిపుచ్చుకుంటే మరి దేవుడు క్షమించడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము మరి దేవుడిని అడగాలి. మనం, అయ్యా నేను చేసిన తప్పులు, అయ్యా నేను ఈ వారం అంతా కూడా ఏదైతే చేశానో, అయ్యా ఈ వారం అంతా కూడా నేను ఏ విధంగా బ్రతికాను, అయ్యా ఈ వారం అంతా కూడా ప్రభా నేను ఏ విధంగా నడిచానా ప్రభా, నాయన నీ సన్నిధిలో ప్రభా నీకు ఇష్టంగా జీవిస్తే అయ్యా మంచిది ప్రభా, లేక ఏదైనా చేసిన పొరపాటు ఉంటే నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేయగలిగితే దేవుడు క్షమించడానికి గొప్ప దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా అంత గొప్పవాడైన దావీదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా రేయి మగళ్ళు నీ కను దృష్టి ఇక్కడ ఉందన్నదైతే తెలుసు ప్రభువా, అయ్యా నేను ఇక్కడికి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, అయ్యా నా ప్రార్థనకు తగిన జవాబును దయచేయి ప్రభువా, అయ్యా నా ప్రార్థన విన్నపములు నీకు అంగీకారములను కాక ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో దేవునికి ఇష్టంగా జీవిస్తే, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉంటే, దేవుని ఆలోచన చొప్పున మనం కానీ బ్రతకగలిగితే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా నీకు ఏదైనా దేవునికి వ్యతిరేకమైన ఆలోచన నీ మనసులో ఉంటే, దేవునికి ఆలోచన ఏదైనా దేవునికి వ్యతిరేకమైన స్వభావం నీ మనసులో ఉంటే, దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచి, ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత వచనంలో మనం కానీ చూస్తే, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. ఎంత మంచి ప్రార్థన అంటే, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మనము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా చక్కని ప్రార్థన దావీదు చేస్తా ఉన్నాడు. ఎంత మంచి ప్రార్థన అంటే, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపు ప్రభువా, వాటిని నన్ను ఏలనీయొద్దు ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే అంత యేసు ప్రభు వారిని సాతాను శోధించింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమెంత దేవుని సన్నిధిలో బ్రతకొచ్చు కానీ, దేవుని సన్నిధిలో నడవచ్చు కానీ, అనేక రకాలైన సాతాను వాడు అనేక రకాలుగా మనల్ని అనేక మరి బాధలు పెట్టాలని, మన భక్తిని చెడగొట్టాలని అనేక రకాలుగా వాడు పొంచు వేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, దురభిమానం పాపములో పడకుండా నీ సేవకుడిని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని మనం కూడా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము 119వ సంకీర్తన 133వ వచనంలో మనం కానీ చూసినట్లయితే, 133వ వచనంలో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు, ఏ పాపమును నన్ను ఏలనీయకము, నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచించుము. ఎంత గొప్ప మాటలంటే, మనం కూడా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో
మరి చక్కగా ప్రార్థన, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు ప్రభువా. అయ్యా ఎంత మంచి వాక్యం ప్రభువా. అయ్యా నీ వాక్యానుసారములను జీవించే శక్తిని దయచే ప్రభువా. అయ్యా నీ వాక్యానుసారముగా నేను బ్రతికే శక్తిని దయచే ప్రభువా. అయ్యా నీ వాక్యములను సరిదిద్దు ప్రభువా. నీ వాక్యమనే ఆయుధముతో ప్రభువా ఈ లోకంలో సాతానును జయించే శక్తిని నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం కనుక సరిగా వింటే, దేవుని వాక్యాన్ని కనుక మనము కరెక్ట్ గా కనగలిగితే మన జీవితాలను సరిచేస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దావీదు భక్తుడు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు ప్రభువా. నీ వాక్యం ఏ విధంగా బోధిస్తూ ఉన్నదో, నీ వాక్యం ఏ విధంగా చెబుతూ ఉన్నదో, నీ వాక్యం ఏ విధంగా ఉన్నదో, అయ్యా నీ వాక్యాన్ని బట్టి ప్రభువా నా అడుగులు స్థిరపరచు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనం కూడా అలాంటి ప్రార్థన మనం చేయగలిగితే, మరి దావీదు చేసిన మరి ప్రార్థన, ఏ పాపమును నన్ను ఏలనీయకుము, నీ ఉపదేశములు నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారము నుండి నన్ను విమోచించు ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంతమంది మనుషులు, ఎంతమంది సాతానుడు ఎంత బలత్కరించినా ప్రభువా, అయ్యా వారి పాపాల నుండి, వారి మాటల నుండి, వారి చేష్టల నుండి ప్రభువా అయ్యా నన్ను విమోచించు ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం సరి చేసుకోకపోతే దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనం ఎంతకాలం ఈ లోకంలో జీవించినా, ఎంతకాలం ఈ లోకములో బ్రతికినా, ఎంతకాలం ఈ లోకములో నడిచినా, ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఒక దినాన మనం చనిపోవలసిందే. కానీ ఆ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వాని క్రియలు చొప్పున ప్రతి వారికి నీ సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది. నువ్వు దేవుని మంచి కార్యాల్లో చేస్తే, దేవుని కొరకు నువ్వు జీవిస్తే, దేవుని ఆలోచన చొప్పున నువ్వు బ్రతికితే, దేవుని వాక్యం చొప్పున నువ్వు నడిస్తే, దేవుని వాక్యం చొప్పున నువ్వు బ్రతకగలిగితే, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, కమాన్ నా తండ్రి చేత మీరు ఆశీర్వదించబడిన వారు రండి, మీ కొరకై సిద్ధపరిచాను, మరి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. దేవుని వాక్యాన్ని బట్టి మనము ఆ స్థిరపడాలి. ఏ వాక్యమైతే దేవుడు చెప్పబోతున్నాడు, ఏ వాక్యమైతే మరి ఆ దేవుని సేవకులు మా నోటి నుండి వస్తుందో, ఆ వాక్యం ఏ విధంగా మరి ప్రభువా అయ్యా నా జీవితానికి నేను సరి చేసుకునే పరిస్థితిలో ఉంటున్నాను ప్రభు అని ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుని మనం సరి చేసుకోగలిగితే చక్కగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, చక్కగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఆ చివరి మాటలు మనం కానీ చూస్తే 14వ వచనం, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగుగాక. ఎంత మంచి మాటలంటే, దేవుని సన్నిధిలో దావీదు అంటా ఉన్నాడు, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగుగాక. అలాగానే మనం కానీ జీవించగలిగితే, దేవునికి ఇష్టమైన మాటలు మనం కానీ మాట్లాడగలిగితే, దేవునికి ఇష్టమైన ఆలోచన మనం కానీ చేయగలిగితే, దేవునికి ఇష్టం చొప్పున మనం కానీ బ్రతకగలిగితే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగానే మనం కానీ జీవించగలిగితే, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములుగా అవునుగా కానీ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన ముగిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో ఎప్పుడు ఏది మాట్లాడినా సరే,
ఏది నడిచినా సరే, ఏ హృదయంలో ఏ ఆలోచన వచ్చినా సరే దేవుని కొరకే జీవించాడు, దేవుని కొరకే నడిచాడు, దేవుని కొరకే ఆయన ముందుకు సాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన అవసాన దశ వరకు ఎంతకాలం అయితే మనుషుడు ఈ లోకంలో బ్రతుకుతాడో, ఎంతకాలం అయితే దేవుడు మనుషుడికి ఆయుష్ ఇస్తాడో అంతకాలం కూడా మరి దేవుడు ఆయన బ్రతికించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, అంతకాలం బ్రతికించడమే కాదు, ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నీ సంతానమును నేను నిన్ను ఈ సింహాసనం మీద చిరకాలము నేను ఉంచుతానని దేవుడు దావీదుకు ఒక మాట ఇచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా మన జీవితంలో కూడా అంతే. మనం చేసిన మరి మంచి కార్యాలు, మనం చేసిన దేవుని కొరకు మనం పరిగెత్తే పరుగు, దేవుని కొరకు మనం నడిచే నడక, దేవుని కొరకు మనం నడిచే పరుగు ఏ విధంగా ఉందో మన బిడ్డలు ఆ విధంగా ఆశీర్వదించబడతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అంతేకాని దేవుని సన్నిధిలో ఏదో తాత్కాలికమైన బ్రతుకుతూ, దేవుని సన్నిధిలో ఒక తాత్కాలికమైన జీవితం జీవిస్తూ, ఒక దేవుని సన్నిధిలో ఒక తాత్కాలికంగా ఏదో మనం వస్తున్నాం పోతున్నామని మనం ఉండగలిగితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఎక్కడ పడుతుంది? మన బిడ్డల మీద పడుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, గుర్తుపెట్టుకోండి. ప్రేమైనటువంటి సహోదరి, ప్రేమైనటువంటి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మన నడకను సరి చేసుకోవాలి, మన ఆలోచనను సరి చేసుకోవాలి, మనలో ఉన్న దేవుని సంకల్పాన్ని సరి చేసుకోవాలి. అందుకనే దావీదు కోరుకుంటున్నాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములుగా ఉండాలి ప్రభువా. అలా ఉంటేనే నేను ఆశీర్వదించబడతా, అలా ఉంటేనే నా బిడ్డలు ఆశీర్వదించబడతారు, అలా ఉంటేనే సంఘం ఆశీర్వదించబడుతుంది, అలా ఉంటేనే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని దావీదు ఏ విధమైతే మరి మాటలతో దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడో ఆ విధంగా మనం కూడా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించి బలపరిచి నిన్ను, నీ బిడ్డలు, నీ సంఘాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఆశీర్వదించబడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం.